పెళ్లికి ముందు వారిద్దరూ ప్రేమికులు కానీ పెళ్లి చేసుకోలేకపోయారు. ఇద్దరు వేర్వేరు వ్యక్తులను వివాహమాడి పిల్లలను కన్నారు. తమ జీవితంలోకి వచ్చిన భాగస్వాములను బాగా చూసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన వారు పాత ప్రేమను కంటిన్యూ చేశారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక మళ్లీ కలిశారు. దీంతో అతడికి భార్య, ఆమెకు భర్త దూరమయ్యారు. అయినా వారి మనసు మారలేదు. కానీ చివరికి వారి పాత ప్రేమ విషాదంతంగా మారింది. వారం రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ధనంజయ్ గౌడ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తనకంటే పెద్ద అయిన శశికళతో ప్రేమలో పడ్డాడు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు వేరే వారితో పెళ్లిళ్లు చేసుకుని జీవనం కొనసాగించారు. అయితే పెళ్లైన తర్వాత కూడా వారి మధ్య వివాహితర బంధం కొనసాగడం, ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు వెళ్లిపోవడంతో ధనంజయ్ గౌడ్ భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య వివాహితర బంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త ఇద్దరు పిల్లలను వదిలేసిన వైనం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే శశికళ ధనంజయ్ గౌడ్ ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ప్రియుడు కాలయాపన చేస్తూ ఉండడంతో ఆదివారం ప్రియురాలు తానుంటున్న హాస్టల్లో మెడకు ఉరిని బిగించుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా సెల్ఫీ ఫోటోను ధనంజయ్ గౌడ్ కు పంపించడం జరిగింది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన శశికళ అతడు చనిపోయిన మరుసటి రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరి మరణంతో రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి.